గురుగారు కొంతమంది పండితులు కావచ్చు లేకపోతే హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఈసారి మరి మూడంలో వచ్చింది కాబట్టి ఒక కొడుకు ఉన్న తల్లిదండ్రులు ఇలా చేయాలి, గాజులు దానం చేయాలి, లేకపోతే ఈ సమయంలో ఇలా చేయాలి అంటే కొన్ని వార్తలు, కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఏం చెప్తారండి? దాని సింపుల్ నాన్న. ఒక సీజన్లో ఆడపడుచులకి చీరలు పెట్టాలి, అవును, ఒక సీజన్లో వదినకి చీరలు పెట్టాలి, ఒక సీజన్లో ఒక్క కొడుకున్న గాజులు వాళ్ళు ఇచ్చి వెండి గ్లాసులు పుచ్చుకోవాలి ఇవ్వాలి, అంటారు. ఒక్క కొడుకున్నవాడు కొబ్బరికాయ కొట్టాలి, ఒక్క కొడుకున్నవాడు గాజులు పంచుకోవాలి. ఏ వ్యాపారం డౌన్ అయిపోతే ఆ వ్యాపారస్తులు దీన్ని పుట్టిస్తుంటారు. అంతమించి సింపుల్ దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఇవ్వమనండి, ఒక్క కొడుకున్న వాళ్ళని తులం బంగారం ఇవ్వమని చెప్పి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఎవరైనా వింటారేమో? ఎవరు వినరు. ఎవరు వినరు. దేనికంటే కాస్ట్ ఎక్కువ కదా. ఈజీగా అయిపోయేటువంటి వాటిని ఏదైతే ఉందో అవి మాత్రం అందరూ చేస్తారు. ఆ పోతే పోయింది, కొబ్బరికాయ కొట్టడమేగా. ఒక కొబ్బరికాయ మహా అయితే 50 రూపాయలు 30 రూపాయలు అయిపోయింది. గాజులు కూడా గాజులు కూడా పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఇచ్చుకోవడం తప్పని చెప్పడాల, ఆడపిల్లలకి ఇవ్వండి చక్కగా, చాలా మంచి, దాంట్లో ఇదేం లేదు. కానీ ఈ వంక అంటే ఏదైతే ఉందో దీని ఏదో ఒక సంప్రదాయంలాగా, శాస్త్రంలాగా అంతకుముందు ఎక్కడున్నాయినా ఇట్లాంటి కొత్త కొత్త విధానాలు? అవునా, లేవు. కొత్త కొత్త పుట్టిస్తుంటారు ఎప్పటికప్పుడు. ఏ వ్యాపారస్తుల బిజినెస్ ఎవరికైతే డల్ అయిపోతుంటుందో ఆ రకమైనటువంటి వ్యాపారస్తులు కొత్తగా పుట్టిస్తుంటారు. అవి చక్కగా అమ్ముడుపోతుంటాయి, తద్వారా వాళ్ళు బ్రతుకుతుంటారు. ఇంకోటి కూడా ఏంటంటే ఆడపడుచులు గాజులు వస్తాయి మంచిగా, అది కూడా మంచిది, దాంట్లో ఏది తప్పేం లేదు. కాబట్టి ఇది వంక పెట్టుకొని మాత్రం చేయొద్దని చెప్తా. ఓకే. మరి